హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి కుక్కర్ రబ్బర్ అయితే ఉంటుంది కదండి, అదైతే పెట్టేసుకొని రౌండ్గా ఈ విధంగా మనం ముగ్గు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను కలర్స్ వేసుకుంటున్నాను అనమాట. లోపల సైడు పింక్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఈ కలర్స్ అయితే మీ ఇష్టం అండి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైనే ఇలాగా చిల్లుల బౌల్ అయితే ఉంటుంది కదండి అందరి ఇళ్ళలోన, ఈ బౌల్ని అయితే పెట్టేసుకొని దీనిపైనే ఇలాగ ముగ్గు పిండి అయితే వేసుకోవాలి. ముగ్గులు వేసుకోవడమే మాకు రాదు అని ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది. ఇప్పుడైతే సైడ్స్ కూడా ఈ విధంగా సింపుల్గా డిజైన్ అయితే వేసుకున్నాను. ఇలాగా మీ ఇష్టం అండి, మీకు వచ్చినట్టుగా ఆ డిజైన్ వేసేసుకున్నాం అనుకోండి, చూడ్డానికైతే చాలా బాగుంటుంది. నేనైతే సెంటర్లో పింక్ కలర్ వేసుకున్నాను కదండి, ఆ పింక్ కలర్కి వైట్ కలర్ ముగ్గు చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే సెంటర్కి వచ్చేసి 2 డాట్స్ అయితే పెట్టుకున్నానండి, బ్లూ కలరు అలాగే ఎల్లో కలర్లో. చూడండి, చూడ్డానికైతే ఎంత చక్కగా కనిపిస్తుందో, చాలా బాగుందండి. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఎవరైతే ముగ్గులు వేసుకోవడం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనము టీ కాఫీలు అయితే తాగుతూ ఉంటాం కదండి, అలా టీ కాఫీలు తాగుతూ ఉన్నప్పుడు ఆ గ్లాసెస్ మనం ఎంత వాష్ చేసినా కూడా అదొక బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. వాటర్ తాగే గ్లాసెస్ అయినా టీ తాగే గ్లాసెస్ అయినా మనం ఖర్చుకొని తాగుతూ ఉంటాం కాబట్టి అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. మనం స్టవ్ మీద కుక్కర్లో పప్పు వండుకుంటున్నప్పుడైనా లేదు అంటే రైసు అలా ఏమైనా వండుకుంటూ ఉన్నప్పుడు కుక్కర్ పైన ఈ విధంగా గ్లాసెస్ అయితే పెట్టుకోవాలన్నమాట. కుక్కర్ మనకి హీట్ అయ్యి మనకి ఆవిరైతే వస్తూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు మనం ఈ విధంగా గ్లాసెస్ ఆ హీట్కి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ హీట్ వల్ల ఈ గ్లాసెస్ మనకి స్మెల్ అనేది అస్సలు ఉండదన్నమాట. ఈ హీట్కే మనకి గ్లాసెస్ అంతా ఆవిరి పట్టి ఆ స్మెల్ అంతా నీట్గా వెళ్ళిపోతుంది. ఇలాగా మనం టీ తాగే గ్లాసెస్ అనే కాదండి, మనం నార్మల్గా వాటర్ తాగుతూ ఉంటాం కదండి, ఆ గ్లాసెస్ కానివ్వండి, చిన్న చిన్న లోటాలు ఉంటాయి కదండి, అవైనా కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. మనకి గ్లాసెస్ ఎటువంటి స్మెల్ లేకుండా చాలా వరకు క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ దాకా పాలు వేసుకోవాలి. పాలు కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ దాకా సోంపు అయితే వేసుకోవాలండి. మీరు పాలు క్వాంటిటీ చూసుకొని మీరు ఎంతైతే పాలు తీసుకున్నారు అనేది అయితే చూసుకొని అంత సోంపు అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేనైతే 1 గ్లాస్ దాకా పాలు తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సోంపు వచ్చేసి స్వీట్లెస్ సోంపు అయితే తీసుకోవాలి. మనం నార్మల్గా వంటలో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, అదే సోంపే తీసుకోవాలి. ఇందులోని 1 ఇంచు దాకా అల్లం అయితే తీసుకున్నానండి. ఆ అల్లంని ఈ విధంగా మనము దంచి వేసుకోవాలి. ఇందులోని దాల్చిన చెక్క కూడా కొద్దిగా చిన్న చిన్న ముక్కల కింద చేసి వేసుకోవాలి. దాల్చిన చెక్క వచ్చేసి ఈ విధంగా ముక్కలుగా చేసుకునైనా వేసుకోవచ్చు, లేదు అంటే పౌడర్లా దంచేసి అయినా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ పాలని బాగా మరిగించుకోవాలి. మనం వేసుకున్న ఈ అల్లము, సోంపు, చెక్క ఇవంతా కూడా పాలలో బాగా మరిగేటట్టు ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. సోంపు తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి అయితే చాలా మంచిదండి. వంటల్లో కానివ్వండి, లేదు అంటే ఈ విధంగా పాలల్లో వేసుకొని అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా స్వీట్ కోసం నేను హనీ అయితే మిక్స్ చేస్తున్నానండి. ఈ హనీ మిక్స్ చేసేటప్పుడు పాలైతే అస్సలు వేడి ఉండకూడదండి. పాలు పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం హనీ అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ హనీ ప్లేస్లో మీరు ఇంకా కావాలి అంటే పటిక బెల్లం అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. పటిక బెల్లం కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదండి, అదైనా కూడా చక్కగా తీసుకోవచ్చు. షుగర్ కంటే కూడా ఈ పటిక బెల్లము, హనీ ఇవి 2 అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఇలా హనీ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ పాలని పొద్దున్నైనా తాగొచ్చు, లేదు అంటే సాయంకాలం అయినా కూడా తీసుకోవచ్చు. కొంతమంది ఏంటి అంటే నైట్ పూట సరిగా మాకు నిద్రే పట్టలేదు, మనం తీసుకున్న ఫుడ్ సరిగా మనకి జీర్ణం కాలేదు అనేవాళ్ళు
ఈ విధంగా పాలని రెడీ చేసుకొని నైట్ పూట ఒక గ్లాస్ పాలని తాగేసి పడుకున్నారనుకోండి, నిద్ర కూడా చక్కగా వస్తుంది, జీర్ణం కూడా చక్కగా అవుతుందన్నమాట. అలాగే డయట్ చేస్తున్న వాళ్ళకైతే ఈ సోంపు చాలా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళు తినే ఫుడ్లో సోంపు ఉండేటట్టు చూసుకున్నారనుకోండి, ఫుడ్లో కానివ్వండి, ఈ విధంగా పాలల్లో కానివ్వండి, రోజు సోంపు అనేది తీసుకుంటూ ఉన్నారనుకోండి, తొందరగా సన్నబడతారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ సోంపులో మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ విధంగా బాగా పండిన అరటిపండుని అయితే కొద్దిగా తీసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా పండిపోయిన అరటిపండుని తీసుకోవాలండి. అప్పుడే మనకి గడ్డల్లా లేకుండా బాగా సాఫ్ట్గా వస్తుంది. నేనైతే కొద్దిగానే తీసుకున్నానండి. మీకు ఎంత కావాలి అనేది అయితే చూసుకొని అంత అరటిపండుని అయితే తీసేసుకొని ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ దాకా పాలైతే వేసుకున్నానండి. పాలైతే పచ్చి పాలే తీసుకోవాలండి. ఇప్పుడైతే ఇవంతా బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనము ఈ ప్యాక్ని అయితే ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట. మనకి ఫేస్ పైన నల్ల మచ్చలు కానివ్వండి, పింపుల్స్ కానివ్వండి, కొంతమందికి అయితే పింపుల్స్ వచ్చేసి నల్ల మచ్చలుగా అలాగే ఉండిపోతాయి అనమాట. అలాంటి నల్ల మచ్చలైనా, కొంతమందికి అయితే మంగు లాంటిది ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఈ విధంగా రెడీ చేసేసుకొని ఫేస్కి అప్లై చేసేసుకొని ఫుల్ డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్లో క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా వారానికి 2-3 సార్లు చేస్తూ ఉన్నారనుకోండి, మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. చూడండి, నేనైతే చేతులు వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి ఎంత మంచి గ్లో అయితే వచ్చిందో. ఈ విధంగా ట్రై చేశారనుకోండి, మనకి ఎటువంటి ఫేషియల్ అవసరం లేదు. మనకి ఫేస్ మంచి గ్లోగానే వస్తుంది. నల్ల మచ్చలు లాంటివి కూడా ఉండవు. ఇందులో మనం బనానా, పచ్చి పాలు వేసుకున్నాం కదండి, ఇవి మన ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ మంచి గ్లోయిగా బాగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనం వెల్లుల్లిసి ఒలుచుకున్న తర్వాత ఈ వెల్లుల్లి మొదలు ఉంటుంది కదండి, ఈ పొట్టు ఇవంతా వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం అనమాట. అలా పడేయకుండా ఇప్పుడు ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాం. చూడండి, ఈ విధంగా మనం వేరుశనగ గింజలు ఉంటాయి కదండి, అవి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉన్నప్పుడు కొద్ది రోజులు అయిన తర్వాత పురుగు పడుతూ ఉంటాయి అనమాట. అలా పురుగు పట్టకుండా మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉండాలి అంటే ఈ విధంగా వెల్లుల్లిపాయలు ఒలుచుకున్న తర్వాత వీటిని పడేయకుండా ఈ విధంగా డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి. వెల్లుల్లిపాయలైనా కూడా ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఘాటుకి మనకి పురుగు పట్టకుండా ఈ వేరుశనగ గింజలు ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, కొద్దిగా మనము వాడే పౌడర్ని కొద్దిగా అయితే వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో యూస్ చేసుకునే చీపురు ఉంటుంది కదండి, ఇంట్లో మనకు కస ఉడిచినప్పుడు ఈ చీపురుకి తడి అనేది తగిలి అది తడి అలాగే ఉండిపోయి చీపురుకి ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అలా చీపురు తడిగా ఉన్నప్పుడు అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి, అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చీపురు పైన కొద్దిగా వేసుకుంటూ ఈ చీపురు మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తడి అనేది పోయి మనకి చీపురు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసనతో అయితే ఉంటుంది. మిగిలిన పౌడర్ని ఇంట్లోకి చీమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి చూడండి, అలా చీమలు వచ్చే చోట ఈ విధంగా వేసేస్తామనుకోండి, మనకి చీమలు కూడా రాకుండా ఉంటాయి. చీపుర్ని అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉన్నామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక టీ గ్లాస్ని అయితే తీసేసుకొని కొద్దిగా టీ పొడి, కొద్దిగా షుగర్ని అయితే వేసేసుకొని ఇలా అన్నామనుకోండి, మనకి చక్కెర అనేది తొందరగా కరిగిపోతుంది. మనకి ఒక్కొక్కసారి కాఫీ పొడి కానివ్వండి, బూస్ట్ కానివ్వండి, అలాగే డైరెక్ట్ గా వేసుకున్నాం అనుకోండి మనకి గడ్డల్లో వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మనకి గడ్డల్లో రాకుండా మంచిగా వస్తుంది. చూడండి, గడ్డల్లా లేకుండా ఎంత చక్కగా వచ్చిందో కాఫీ అయితే. చక్కెర కూడా బాగా నీట్ గా కరిగిపోయిందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే అండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.